డిసెంబర్ నెల అనగా క్రిస్మస్ నెల అన్నమాట అండి. ఏం నెలండి? క్రిస్మస్ నెల. అంటే దీనికి మరో పేరు ఉందండి, ఆనంద మాసము. ఏంటండి? ఆనంద మాసము. అంటే దేవదూత అండి లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఉందండి. దేవుడు ఏమి రాయించారంటే 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ యేసుప్రభు గారండి పుట్టినప్పుడు దూత చెప్తుందండి ఏమిటేమంటే, భయపడకండి ప్రజలారా, మీరు అనేకమైన ఇబ్బందుల్లోనూ, అనారోగ్యాల్లోనూ, అప్పుల్లోనూ, చిక్కుల్లోనూ, సమస్యల్లోనూ, పాపములో పడిపోయి ఎంతో బాధపడుతున్న వాళ్ళారా, ఇంకా భయపడొద్దు. మీరేం చేయొద్దు? భయపడొద్దు. నేను మీకు ఒక స్వార్థమాన్ని చెబుతున్నాను, మీకు సంతోషకరమైన వార్త చెబుతున్నాను. ఏమిటా వార్త అంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేయుచున్నాను. అంటే ఏంటండి, యేసుక్రీస్తు పుట్టడం ప్రజలందరికీ ఏంటంటే సంతోషం అంటండి. ఏంటంటే బ్రహ్మాజీ గారు? సంతోషం అంటండి. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో చిన్న పిల్లోడో చిన్న పాప పుట్టిందనుకోండి, మనకు సంతోషమా బాధ? సంతోషం కదండి. అలాగే అది ఎవరికి సంతోషం? మన ఇంట్లో పడితే మనకు సంతోషం, మన పక్కింటిలో సంతోషం, లేకపోతే మన చుట్టాల సంతోషం. అవునా కాదండి? కానీ యేసు ప్రభు పుట్టడం అంటే అండి ప్రజలందరికీ సంతోషం అంటండి. ఎందుకు సంతోషం అంటే, ఆయన ఎందుకు వచ్చాడు, అది ఇంపార్టెంట్ అండి. ఏంటండి? యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు అది తెలుసుకోవాలండి. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం అంటే క్రిస్మస్ మనం సంతోషంగా జరుపుకుంటామండి. ఎందుకంటే మన ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టిందనుకోండి, ఏం చేస్తాము? సంతోషపడతాము. పుట్టినరోజు చేస్తామండి. పుట్టినరోజు ఎలా చేస్తామండి? చుట్టాలని, బంధువుల్ని, ఇరుగు పొరుగుని కాకేసుకుని వచ్చి ఆ రోజు ఘనంగా మనం జరుపుకుంటాం పుట్టినరోజు అండి. అలాగే యేసు ప్రభు పుట్టినరోజు మనం జరుపుకుంటామండి. ఎందుకంటే అండి యేసు ప్రభు మనుషులందరి కోసం పుట్టాడండి. ఎవరి కోసం పుట్టాడు? మనుషులందరి కోసం పుట్టాడండి. మన వేదాలు ఏముంటుందంటే, పుత్రులు లేకపోతే అంటే కొడుకు లేకపోతే వారు పున్నామ నరకానికి వెళ్ళిపోతారు. ఏంటండి? పుత్రుడు కుమారుడు లేకపోతే వారు పున్నామ నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి కుమారుడు ఉన్నవాడే ఏం తప్పించుకోగలడు? పున్నామ నరకం తప్పించుకోగలడు అని అండి మన పెద్దలు చెప్పారండి. అంటే కొడుకు ఉంటేనేమో వాడు ఎక్కడిని తప్పించాడు? తల్లిదండ్రులని నరకం నుంచి తప్పించాడు. మరి కొడుకులు లేని పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా కొడుకులు లేరండి అంటే నా స్థితి ఏంటి? నరకం వెళ్ళిపోవడమేనా? మన పెద్దలందరూనండి కొడుకులు లేకపోతారండి అందుకే అంటారు కొడుకు పుట్టాలని. ఎందుకంటారు అనుకున్నారు? పున్నామ నరకం తప్పించాడో కొడుకు, కాబట్టి కొడుకు పుట్టాలి అనే పెద్దలు ఒక వాంచండి. అందుకే కొడుకు పుట్టేంత వరకు చూస్తానండి. వారు 5 ఆడపిల్లలు పుట్టినా, 6 పుట్టినా, 7 పుట్టినా కొడుకు కోసం చూస్తాం. ఎందుకండి? పున్నామ నరకం తప్పించాడని చెప్పి. కానీ చాలామంది ఆడబిడ్డలతో ఉండిపోయండి చాలా బాధపడేవారంట మన దేశంలోనే. అయ్యో మాకు నరకమే గతి, మాకు నరకమే ప్రాప్తి, మాకు కొడుకు లేదు ఎంతో బాధపడ్డారంటండి. కానీ వాక్యం చెబుతుంది, ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనే యెషయా గ్రంథం దేవుడు రాయించారండి. అంటే ఈ కొడుకు అండి, ఏ కొడుకు? యేసుక్రీస్తు అనే కొడుకు ప్రజలందరికీ కలిగిన కొడుకు అండి. ఈ కొడుకు ఏం చేయగలడంటే పున్నామ నరకం నుంచి తప్పించగలడండి. మన కడుపు పుట్టిన కొడుకు తప్పించాడండి. ఎందుకంటే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దోవ చూపించలేడు. ఇద్దరు కలిసి ఎక్కడ పడతారండి? గోతులు పడతారు. అలాగే ఒక పాపాత్ముడు ఇంకో పాపిని రక్షించలేడు. ఏంటండి? ఒక పాపాత్ముడు ఇంకో పాపాత్మని రక్షించలేడు. కాబట్టి మన కడుపును పుట్టిన కొడుకు కూడా మనం ఏం చేయలేడండి? రక్షించలేడు. కానీ ఎవరు రక్షించగలరండి? ఏ పాపము చేయని వాడు రక్షించగలరండి. ఆయన ఎవరో? ఈ భూలోకంలో ఏంటండి చిన్న పాపం కూడా చేయకుండా ఎవరు ఉండరంటండి. ఏదో ఒక పాపం, చూపుల పాపం అవ్వచ్చు, మాటల పాపం అవ్వచ్చు, ప్రవర్తనల పాపం అవ్వచ్చు, తలంపుల పాపం అవ్వచ్చు, ఏదో ఒక విధంగా పాపం పడిపోతాయి మనిషి అండి. పుట్టడమే పాపం, జనం పాపం అండి.
జన్మ కూడా అండి పాపం. కాబట్టి మనిషి పాపంలో పుట్టాడు కాబట్టి ఏం చేయడండి, పాపం తప్పించలేడు. కాబట్టి మనుషులందరినీ తప్పించడానికే దేవుడు ఏం చేశాడు, భగవంతుడు ఏం చేశాడంటే భూలోకానికే నరావతారిగా వచ్చాడండి. ఎలా వచ్చాడు, నరావతారికి ఈ భూలోకంలో జన్మించాడు. కాబట్టి అంతవరకు మాకు నరకమే గతి అయ్యో ఇంక మాకు ఏంటి అనుకున్న వారందరికీ, ప్రజలందరూ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమిటా వర్తమానం అంటే మన కొరకు రక్షకుడు పుట్టాడు. ఏంటండి బ్రహ్మజీ గారు, రక్షకుడు పుట్టాడండి. కాబట్టి మనం ఏం చేయాలి, రక్షకుడిని ముద్దు పెట్టుకోవాలండి, ఎత్తుకోవాలండి. ఏం చేయాలండి, ఎత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. చూడండి, ఎవరన్నా మన ఇంట్లో బాబు పుట్టాడు అనుకుందాం, ఎవరైనా వచ్చారు అనుకోండి, వాళ్ళు ఎత్తుకోలేదనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారండి, చూసావా వచ్చింది కానీ వచ్చాడు కానీ కనీసం పిల్లలను ముట్టుకోలేదు, కనీసం ఎత్తుకోలేదు అంటాం కదండి. అంటే అర్థం ఏంటి, వాళ్ళను ఎత్తుకోవడం ముద్దెట్టుకోవడం కానీ పిల్లడికైనా కలిసి వస్తుందా, ఏమీ కాదు. కానీ ప్రేమ కనబడుతుందండి అక్కడ. ఏం కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది. ఇప్పుడు మా కూతురు మీరు ఎత్తేసుకున్న మాత్రం నాకేం వచ్చేది, ఎత్తుకోపోవడం వల్ల నాకేం వచ్చేది. కానీ ఎత్తుకోవడంలో మనకేం పిలుతుందండి, నా బిడ్డను ఎత్తుకున్నాడు సంతోషం ఉంటుందండి. అవునా కదండి. ఆ సంతోషం కోసం అండి మన వాక్యం ఉంటుందండి, కుమారుని ముద్దు పెట్టుకున్నాడు లేని ఎట్లా ఆయన కోపించును అనే వాక్యం ఉంది. అంటే కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారిని అంటే మనం ఏం చేయండి, ఎత్తుకోవాలంట, ముద్దు పెట్టుకోవాలంట అండి. ఇది ఎలా సాధ్యం అంటే, ఎత్తుకోవడం అంటే ఏంటండి, ఆయనను మనం అంగీకరించాలంటండి. ఏం చేయాలండి, అంగీకరించాలి. ఏమని అంగీకరించాలి, యేసు ప్రభు నా పాపముల నుంచి నన్ను విడిపించగల రక్షకుడు అని అంగీకరించాలండి. యేసు ప్రభు సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అని మనం ఏం చేయాలండి, ఒప్పుకోవాలంటండి. అలాగే ఆయన దేని నుంచైనా రక్షించగలడు. యేసు అనగా అర్థం ఏంటంటే రక్షకుడు అర్థమండి. ఏంటండి, యేసు అనగా రక్షకుడు అర్థమండి. కాబట్టి అందుకే పరలోకం నుంచి దూత అంటుందండి, నీకు గర్భం పరిశుద్ధాత్మతో గర్భవతి అవుతావు, నీ కుమారుడు పుడతాడో అతనికి యేసు అని పేరు పెట్టు అని చెప్తుందండి దేవదూత. అవునండి. అంటే ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి, పరలోకం నుంచి వచ్చిన పేరండి. ఇది యేసు అనే పేరు పరలోకం నుంచి వచ్చిన పేరండి. యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు, ఆయన పేరు కూడా పైనుంచే వచ్చిందండి. కాబట్టి ఈ పేరుని మనం అంగీకరిస్తే, పైనుంచి వచ్చిన ఈ పేరుని అంగీకరించామనుకోండి, మనం కూడా పైకి వెళ్తామండి. ఏ పైకి, పరలోక రాజ్యానికి వెళ్తామండి. కాబట్టి మనం అందరూ ఏం చేయాలంటే, యేసుక్రీస్తు నా కోసం పుట్టాడు, యేసుక్రీస్తు నా పాపం నుంచి నన్ను విడుదల చేయడానికి పుట్టాడు, యేసుక్రీస్తు ఏదైనా చేయగలడు నా కోసం అని మనం నమ్మాలండి, అంగీకరించాలండి. అప్పుడే ఏం చేసినట్టు, ఎత్తుకున్నట్టు అండి. ఏం చేసినట్టండి, ఎత్తుకున్నట్టు. అలాగే ముద్దు పెట్టుకోవడం అర్థం ఏంటంటే ఆయనతో సహవాసం చేయడం అండి. ఆయనతో ఏం చేయడం అండి, సహవాసం చేయడం. అంటేగా ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయడం అండి. ప్రభువా ఈ నెల ఉందండి, ఈ నెల ఉంది, అవునండి ఇష్టపడ ఉంచాలండి. ఇప్పుడు ఉండకూడదండి, వ్యతిరేకం. ఇప్పుడు చూడండి, కొంతమంది పిల్లల్ని ఎత్తుకున్నా కానీ ఇష్టంగా ఎత్తుకోరండి. ఇష్టంగా ఎత్తుకుంటారో ఇలా దించేస్తారో, ముద్దెట్టుకోమన్నా కూడా మనస్ఫూర్తిగా ముద్దెట్టుకోరు. కొంతమంది మనసులో ఉండిపోద్దండి. ప్రార్థన కూడా అంతేనండి. మనం ఏం చేసినా కానీ అంటే దేవుడు లెక్కేస్తారంటండి, మన మనసును చూస్తాడు. అందుకే మనసు చాలా ఇంపార్టెంట్ అండి. హృదయాంతరంగంలో ఎదిగిన దేవుడు అండి ఆయన. కాబట్టి మనిషి ఏం చూస్తారో, ఇప్పుడు బ్రహ్మాజీ గారు వచ్చాను ఇక్కడ అన్ని పనులు చేస్తున్నాను అనుకోండి, నేనేం చూస్తాను, అది బాబాయ్ బ్రహ్మాజీ గారు ఎంత బాగా చేస్తున్నారు అనుకుంటాను. నేను మనిషిని కాబట్టి పై రూపం చూస్తాను. హృదయంలో ఏముందో నాకు తెలుసా, తెలీదు. ఎవరికి తెలుసండి, దేవుడికి తెలుసు. అలాగే మనం ఏమి చేసినా కానీ, ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, సువార్త ప్రకటించిన, పాటలు పాడినా, కానుకలు ఇచ్చినా, పైచీలు చేసినా, దేవుడి మందిరానికి వచ్చినా, ఏమి చేసినా కానీ మనుషులైతే అబ్బా భలేగా పాటలు పాడుతున్నారు, భలేగా ప్రార్థన చేస్తున్నారు, భలేగా సువార్త ప్రకటిస్తున్నారు, భలే కానుకలు ఇచ్చేస్తున్నారు, భలేగా చర్చల పనులు చేసేస్తున్నారు, సువార్త బాగా అన్నీ అనుకుంటారు. కానీ ఇవన్నీ లోపల ఏముంది, మీరు మంచి మనసుతో చేస్తున్నారా, చెడ్డ మనసుతో చేస్తున్నారా, మీరు ఏ మనసుతో చేస్తున్నారో అని ఎవరు చూస్తారండి, దేవుడు చూస్తాడు. కాబట్టి అది ఇంపార్టెంట్ అండి. కానీ ఈ రోజుల్లో మనం దేవుణ్ణి యేసుప్రభు ముద్దు పెట్టుకోవడం అనగా అర్థం ఏమిటంటే ఆయనతో సహవాసం చేయడము.
ప్రతిరోజు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలండి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలండి. ప్రార్థన అండి అందరి కోసం చేయాలి. ప్రార్థన అనగా మనకి ఏం గుర్తుంటుందండి? మన కష్టాలు, మన ఇబ్బందులు, నిజమే అవన్నీ కోసం ప్రార్థన చేయాలి. కానీ ముందుగా ఏం చేయాలంటే మనకు తెలిసిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలండి. మన కోసం చేసే ప్రార్థన ఏంటండి? అర్ధ ప్రార్థన. ఏంటండి? అర్ధ ప్రార్థన. అది అందరి కోసము చేసి మన కోసం చేసేమనుకోండి, అదే ప్రార్థన సంపూర్ణ ప్రార్థన అంటండి. కాబట్టి దేవుడికి ఇప్పుడు చూడండి, మన బిడ్డకండి కోడిగుడ్డు వండి ముక్కేసామనుకోండి, ఇష్టపడతాడా? ఏం ఇష్టపడతాడో? గుడ్లే వేసేది. అవునా కాదండి? అలాగేనండి దేవుడికి కూడా అర్ధ ప్రార్థన ఇష్టం ఉండదండి, సగ ప్రార్థన ఇష్టం ఉండదండి. అంటే ఎప్పుడు మన కోసము, మన కుటుంబం కోసం ఇదే ప్రార్థన, ఇది ఇష్టం ఉండదండి దేవుడికి. ఏముండాలి? అందరి కోసము చేయాలి. దేవుడికి మహా ఇష్టమైన ప్రార్థన ఏంటంటే మనకి ఇష్టం లేని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలండి. మన శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. మనకి ఎవరో ఇబ్బంది పెట్టారు, వాళ్ళ వల్ల మనకి నష్టం కలిగింది, వాళ్ళ వల్ల మనకి అనారోగ్యం పాలైపోయింది, ఏదో తేడా వచ్చిందండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలండి. అది ఎవరికి ఇష్టమండి? దేవుడికి ఎంతో ఇష్టమే. ఇప్పుడు చూడండి, నీకు ఏమి ఇష్టం అంటే, నాకు బిర్యానీ ఇష్టం, నాకు థమ్స్అప్ ఇష్టం, నాకు బెల్లం తానికలు ఇష్టం, నాకు సున్నుండలు ఇష్టం అని చెప్తారు కదా. దేవుడికి ఏది ఇష్టము అంటే మన శత్రువుల కోసం ప్రార్థన చేయడం ఇష్టం అండి. అది కష్టం. అనిపించదండి. అవునండి, అవును, చేయడం మంచిదండి. ఎందుకంటే బైబిల్ ఉంటుందండి, మీరు మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి, మీ శత్రువులు ఆకలి కొంటే అన్నం పెట్టండి, మీ శత్రువులు దాహం వేస్తే మంచినీళ్ళు ఇవ్వండి, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వండి. ఇవన్నీ ఏం చేయాలి తెలుసా మీకు? మీ శత్రువుల నెత్తి మీద నిప్పులు పోసినట్టు ఉంటుందండి. ఏంటండి? మన శత్రువులకి మనం మేలు చేస్తేనంటండి, వాళ్ళ నెత్తి మీద ఏం చేసినట్టంట? నిప్పులు పోసినట్టు అంటండి. ఎందుకు? మనం మేలే చేస్తున్నాం, కానీ వాళ్ళు ఏం చేస్తారు? మనం కీడు చేస్తారు. అది ఎవరు తగులుతుందండి? వాళ్ళకే తగులుతుంది. కాబట్టి ప్రభు అంటారు, దయచేసి మీరు కొట్టిన వారిని కొట్టొద్దు, తిట్టిన వారిని తిట్టొద్దు, శపించిన వారిని శపించొద్దు, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించండి అని ప్రభు చెప్పారండి. కాబట్టి అండి ఇక్కడ మన కోసం యేసుప్రభు పుట్టాడు. ఏం చేశారండి? యేసుప్రభు పుట్టాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు పుట్టేసాడైనా ఎత్తుకోవాలి. ఏం చేయాలండి? ఎత్తుకోవాలి. అనగా మనం ఆయన ఒప్పుకోవాలండి. ఆయన ఒప్పుకోవాలి. ఆయన రక్షకుడు, ఆయన సృష్టికర్త, ఆయన నిజమైన దేవుడు, ఆయన మనుషుల పాపం నుంచి రక్షించగలడు, ఆయన ఏదైనా చేయగలడు, మనకున్న ఇబ్బందిని తొలగించగలడు, మరీ ముఖ్యంగా పరలోక రాజ్యాన్ని చేర్చగలడు అని మనం ఏం చేయండి? ఒప్పుకోవాలండి. తర్వాత ముద్దు పెట్టుకోవాలి. ఈ రెండూ చేస్తున్నాడండి మన జీవితం వర్ధిల్లుతుంది, ఆయన సంతోషిస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తాను చూడండి. మనకు ఇప్పుడు బ్రహ్మాజీ గారు అబ్బాయి ఉన్నాడండి, పుట్టినరోజు గ్రాండ్గా చేస్తున్నాడు బ్రహ్మాజీ గారు. అంటే ఇంచుమించు ఒక 100 మంది 200 మందిని కేకేసుకుని చుట్టాల బంధువుల్ని, 2 మేకపోతులు వేసాడు అంటే, పెద్ద స్టేజ్ వేసారు, పెద్ద లైటింగ్ కట్టించాడు నైటు, బాగా గ్రాండ్గా ఏం చేస్తున్నాడండి? పుట్టినరోజు చేస్తున్నారండి. పుట్టినరోజు ఆ పుట్టినరోజు నాడండి మీరు అన్నీ చేసి ఆ రోజు మీరు పనిలోకి వెళ్ళిపోయారు అనుకోండి. ఏంటండి? ఆ రోజు మీరు పనిలోకి వెళ్ళిపోయారు, 200 మంది బంధువులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, లైటింగ్ ఉంది, భోజనాలు ఉన్నాయి, పెద్ద కేక్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కొడుకుకి సంతోషం ఉంటుందా? ఎందుకు ఉండదండి? అదేంటండి, అంతమంది జనం ఉన్నారు, లైటింగ్ ఉంది, భోజనాలు ఉన్నాయి, కేకులు ఉన్నాయి, ఆర్భాటం ఉంది, మరి ఎందుకు లేదు? ఎవరు లేరు. ఎందుకనే? తండ్రి లేడు. మరి కొడుకు సంతోషం ఉంటుందండి? ఉండదు కదా. అలాగే యేసుప్రభు భూలోకం వచ్చారండి, ప్రతి ఒక్కరు క్రిస్మస్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? క్రిస్మస్ చేస్తున్నారు, పండగ చేస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు చాలామంది అండి? క్రిస్మస్సా, ఇంకో ఈ 100 రూపాయలు కానుక రాయించే అని ఇచ్చేస్తున్నారు. కానీ ఎవరు రావట్లేదు? మనుషులు రావట్లేదండి. చర్చిలో క్రిస్మస్ అండి, ఎవరు రారో? చర్చికి వచ్చే వాళ్ళే రారండి. ఎవరికి బాధ కలిసేటప్పుడు ఇక్కడ పండగ, ఇక్కడ పుట్టినరోజు జరుగుతుందండి దేవుడికి. మరి ఎవరికి ఇంపార్టెంట్కి? మనం తెచ్చే కానుకలు కానీ, పలహారాలు కానీ, హంగులు హారపడాలు కాదండి, మనము కావాలి. మన బిడ్డ మనం లేకపోతే పుట్టినరోజు ఎలా జరుపుకుంటాడో? ఏడుస్తూ జరుపుకుంటాడండి, కన్నీటితో జరుపుకుంటాడు. అయ్యో మా అమ్మ రాలేదు, మా నాన్న రాలేదు. ఎంతమంది వస్తాయండి ఉపయోగం? మా అమ్మ మా నాన్న రాలేదు, బాధపడతారు కదా. అదే విధముగానండి క్రిస్మస్ వచ్చినాడండి, యేసుప్రభు నా కోసం పుట్టాడు అని చెప్పేసి మనం క్రిస్మస్ జరుపుకోవాలి తప్ప మన అవసరం లేదులే అనుకున్నాం అనుకోండి, దేవుడు చాలా బాధపడతారండి. కాబట్టి మనం సంతోషంగా జరుపుకోవాలి పండగ అండి. పండగ అన్నప్పుడు అండి ఎలా జరుపుకోవాలండి? ఆనందంగా జరుపుకోవాలి.
అంటే పండగ అంటే అర్థం ఏంటండి? సంతోషము. అదే క్రిస్మస్ అండి. కాబట్టి యేసు ప్రభు మన కోసం పుట్టాడు కాబట్టి మనం ఎత్తుకోవాలి, హత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలండి. ఆయన ప్రకారం మనం జీవించాలి. అప్పుడు ఆయన ఎంతో సంతోషపడతారండి. కాబట్టి మనకు కూడా మన సంఘంలో క్రిస్మస్ జరుగుతుందండి ఇక్కడ. కాబట్టి వచ్చే వారం పెడతాము, ఎప్పుడో తెలియదు కానీ. ఎక్కడండి?